రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత్ అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత్ అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్స్ చేరుకున్న పతాకాన్ని ముద్దాడుకున్న రైజ్వాల్ వినేష్ ఫోగాట్ ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్ కు ముందే ఆమెపై అనర్హత వేటు విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. మరి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈ షాక్ ఒక రకంగా వినేష్ ఫోగాట్ కి నిజంగా పెద్ద నష్టమే జరుగుతుంది. రెజ్లింగ్ విభాగంలో 50 కేజీల విభాగంలో నుంచి వినేష్ ఫోగాట్ అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల ఆమెపై ఈ వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్త పంచుకోవడం అత్యంత బాధాకరంగా ఉందంటూ భారత ఒలింపిక్ సంఘం తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీలో వినేష్ పై అనర్హత వేడుకున్నందుకు ఆమెకు ఎటువంటి పథకం ఇవ్వరని సమాచారం. మరి అయితే ఆమెతో పాటు ఫైనల్లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డర్బ్రైట్ మాత్రం ఆఖరి పోటీలో పాల్గొనకుండా బంగారు పథకాన్ని అందజేశారు. సిల్వర్ మెడల్ మాత్రం ఎవరికి కేటాయించకుండా అలాగే వదిలేశారు. ఇక కాంస్య పథక పోటీలు లాంఛనంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. అయితే వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఐఓఏ వారిపై సవాల్ చేసేందుకు సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకు పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్ష కామని. అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోలు తలపడినప్పుడు లేని ఫోగాట్ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడంపై కూడా ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫోగాట్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. అప్పుడు ఇక ఆమె స్వదేశానికి తిరిగి తప్పదని చెప్పేసి క్రీడా వర్గాలు చెప్తున్నాయి. థాంక్యూ రామకృష్ణ. स्कीम है उसका चौथा चरण जो है क्रियान्वित हो रहा है। उस संबंध में आज एक सवाल रखा गया सदन में, मुझे मौका मिला, एक अवसर मिला बताने का। आज भारत सरकार की जो प्राथमिकता है वो देश का नौजवान है।
2047 में विकसित भारत का जो मिशन है, जो एक अभियान छेड़ा गया है, जो एक चुनौती दी गई है कि हम हर वर्ग उसमें अपना योगदान और भागीदारी दे। ये थोड़ा सस्पिशियस है बिकॉज पहले तो क्वालिफिकेशंस बहुत क्राइटेरियाज होते हैं, बहुत एलिमिनेशन राउंड्स होते हैं. यस्टरडे वी वर सेलिब्रेटिंग, वाज अ प्राउड मोमेंट के बीजेपी की जिस एमपी ने इनके ऊपर असॉल्ट किया था वही लड़की आज जीत गई. नथिंग बिगर देन स्ट्रेंथ. और इतनी स्ट्रांगली वो फाइट कर रही थी. और రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో వినేష్ తడపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. नहीं लिया गया तो इंडियन जो टीम थी, मैनेजमेंट कर रही थी, जो देख रहे थे, उन्होंने हमारी जो एक स्टार हैं, जो मेडल जीतने की ओर जा रही हैं, हम ओलंपिक गोल्ड जीत सकते थे इसमें, तो ये क्या कारण हुआ कि वहां पहुंचते हुए एकदम कैसे वेट बढ़ गया, कैसे बढ़ा, कैसे बढ़ने दिया? क्या किसी ने ध्यान नहीं किया? क्या उसको बेचारे हमारी एक लड़की को ऐसे छोड़ दिया? वो क्या सीरियसली नहीं लिया गया? రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో వినేష్ తడపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. Couldn't believe this could happen to our champion just for 100 grams. Someone actually who won continuously 3 times in a day against their opponent. Something is not seriously adding up here. Really, it's heartbreaking. But whatever it is, we would like to tell her she's a champion. She's a hero for all of us. The country stand by her. We are all stand by her. जब पूरा देश बड़ी टकटकी लगा के उस पल का इंतजार कर रहा था जब मेरे देश की बेटी इस देश के लिए गोल्ड लेकर आने वाली थी, लेकिन देखते देखते वो पल हमारी आंखों के सामने से ओझल हो गया. एक छोटी सी तकनीकी कमी के कारण और देश के यशस्वी प्रधानमंत्री जी ने भारतीय ओलंपिक संघ के अध्यक्ष से कहा कि इसमें कुछ कीजिए. उन्होंने 2 बार अपील भी की, लेकिन उस अपील में हम सफल नहीं हो पाए. और मेरे लिए तो ये बहुत दुख की घड़ी है. मेडल जो हाथ में आया था एक तरह से छीन गया. ये हमारे हिंदुस्तान का दुर्भाग्य है. कितनी बढ़िया कुश्ती लड़के वो फाइनल में पहुंची और उसके बाद उनका वजन मात्र 100 ग्राम वजन उनका ज्यादा हो गया, जिसकी वजह से उनको डिस्क्वालीफाई कर दिया गया. कैसे निकला? अब उनका ओवरवेट विनेश का उन्होंने अपना कोच, अपना फिजियो, अपना न्यूट्रिनिस्ट, अपना सब कुछ उनको भारत सरकार ने मुहैया कराया और वो सारे लोग उनके साथ विलेज में हैं. वेट 2 दिन वो लड़ी हैं, उसके पहले उनका कांस्टेंट था. रात में क्यों वजन बढ़ गया, कैसे बढ़ गया, ये जवाब उनके न्यूट्रिनिस्ट ही दे पाएंगे. एक्चुअल उनके ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో
వినేష్ తడపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. का सपना चकनाचूर हो गया। विनेश फोगाट भारत की वो बहादुर बेटी जो सेमीफाइनल जीतकर फाइनल में पहुंची थी और किस पहलवान को हराया जो पिछले 82 बार से कभी हार नहीं रही थी। ऐसे पहलवान को जो 4 बार की विश्व चैंपियन थी उसको पराजित किया, फाइनल में पहुंची। और अब कहा जा रहा है कि विनेश फोगाट 100 ग्राम ओवरवेट। पूरे भारत का सपना चकनाचूर हो गया। विनेश फोगाट भारत